హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ్యశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి కోడిగుడ్డు పొరటు ఎండు రొయ్యలు ఆంధ్ర స్టైల్ కాంబినేషన్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 మీడియం సైజ్ ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ, 3 ఎగ్స్, 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రైడ్ ప్రాన్స్ తీసుకున్నాను, ఆయిల్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేయించుకోవాలండి. అందులో ముందుగా కడిగి వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే బాగుంటుందండి. ఇందులో ఉన్న నీచు వాసన అనేది కంప్లీట్గా పోతుంది ఇలా చేయడం వల్ల. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసాను. 1.5 మినిట్ వరకు వీటిని ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, సాల్ట్ 1.5 స్పూన్ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో సాల్ట్ వేసి తిప్పిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత ఇందులోకి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఆ కారం స్మెల్ ఏదైతే ఉందో అది పోవడానికి కొంచెం అంటే కొంచెమే వాటరు. ఇవి వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 30 సెకండ్స్ అట్లా ఉంచి తీసిన తర్వాత మనం ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉందండి. ఇక్కడ 3 ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే గరిటతో తిప్పకూడదు. వీటిని కొంచెం సేపు అలా వదిలేయాలి, ఒక 1/2 మినిట్ అండి. తర్వాత మీరు ఫ్లిప్ చేసుకోవాలి. సో దట్ ఆ ఎగ్ ఏదైతే ఉందో అది మీకు పూర్తిగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి. సో తర్వాత చూడండి, మీరు ఇక్కడ ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా కర్రీలో నుంచి. ఇక్కడ మీరు దింపేసుకోవచ్చు కర్రీని స్టవ్ పైన నుంచి. మీరు దీన్ని చపాతీతో కానీ వైట్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను వైట్ రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను.